అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న రీసెంట్ గా మహేష్ బాబు గారి మీద ఆయన ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఒక యాడ్ చేసి ఆయన మీద కేసు అయితే నమోదైంది. అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఒక స్కూల్ కి సంబంధించి ఒక యాడ్ చేసి ఆయన మీద కూడా కేసు అయితే మొదలైంది. అసలు ఎందుకని ఇలా సెలబ్రిటీస్ మీద కేసులు పెడుతున్నారు? అంటే వీళ్ళు యాడ్ చేయడంలోనే ఏమైనా తప్పు ఉందా? ఇప్పుడు అల్లు అర్జున్ గారు యాడ్ చేయడంలో కొంచెం కాలేజీ వాళ్ళని వాడుకునే అవకాశం కనపడుతుంది. ఎలాగంటే కాలేజీ వాళ్ళు ఏంటంటే మా కాలేజీకి రండి, మా కాలేజీలోకి రండి, మా కాలేజ్ నెంబర్ 1 అని చెప్పుకున్నట్టుగా ఉంది. వాళ్ళ ప్రమోషన్ వాళ్ళు గట్టిగా చెప్పుకున్నట్టుంది. అది ఎవరితో చెప్పిస్తే బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పి సెలబ్రిటీతో చెప్పించుకున్నారు. కానీ అల్లు అర్జున్ గారు కూడా ఒక యాడ్ తీసుకునే ముందు కొద్దిగా వెనక ముందు ఆలోచించుకుంటే మంచిది. అంటే ఈ యాడ్ మనకు ఉపయోగపడుతుందా లేదా. ఇప్పుడు ఆయన కెరీర్కి పాడు కాదు, కాకపోతే ఏంటంటే జనాల్లో చిన్న అవగాహన, మంచి అభిప్రాయం ఉన్నది తగ్గుతుంది అనమాట. ఏంది ఇట్లా అల్లు అర్జున్ ఇట్లా కాలేజీల గురించి మాట్లాడడం ఏంది అంటే, కాలేజీ వాళ్ళు ఎట్లా అంటే అస్త్రం వేసి మా కాలేజీలోకి రండి, ఒక అల్లు అర్జున్ గారు చెప్పారు కదండి మా కాలేజీకి రమ్మన్నారు కదా అని చెప్తే మీరు రారా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది యాడ్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకుంటే హీరోలు కూడా మంచిది, చూసే వాళ్ళు కూడా మంచిది అండి. ఏదైనా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటే మంచిది. కానీ ఇప్పుడు మహేష్ బాబు గారు అలాగే అల్లు అర్జున్ గారు కూడా ఇప్పుడు విచారణకి వెళ్ళే అవకాశం ఉందంటే లేదా? లేదండి, అంత డెప్త్కి వెళ్ళే అవకాశం లేవండి. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ప్రమోషన్ చేయడం తప్పేముంది. ఇంతకుముందు చిరంజీవి గారు కూడా థమ్స్ అప్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు కూడా పెప్సీకి ఇచ్చారు, ఈ లేదా ఇప్పుడు రామ్ చరణ్ గారు రీసెంట్గా ఇచ్చారు. అట్లా దాని గురించి ఇది చేసిన మాత్రాన్ని తీసుకెళ్లి కాలేజ్ జైల్లో పెడతారు, అది కరెక్ట్ అది అంతవరకు వెళ్ళదు. ఎందుకని యాడ్ చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోదు. డబ్బులు ఎంత ఏ పని చేయరు. ఇప్పుడు అక్షయ్ కుమార్కి ఎంత కోట్లు ఉన్నాయి, బాత్రూమ్ టాయిలెట్కి ఇచ్చాడు, హార్పిక్ ఇచ్చాడు, ఏమవసరం ఉంది? ఈమె రోబో 2 చేసిన వ్యక్తి, విలన్ గా చేసిన వ్యక్తి, మంచి మంచి సినిమాలు ఉన్న వ్యక్తి, ఏది దొరకలేదా అంటే డబ్బు కావాలి, ఉన్న ఇంకా డబ్బు కాబట్టి వాళ్ళు కేవలం డబ్బు కోసమే చూస్తారు కానీ జనాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు అంటే ఈ యాడ్ లో వాళ్ళు ఏమైనా మనుషులకి చెడు మంచి జరిగే అవకాశం ఉందంటే చెడు మంచి జరిగే అవసరం ఉందంటే వాళ్ళు తీసుకునే యాడ్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక సామాన్యుడికి ఉపయోగపడే యాడ్ ఏదైనా ఉందనుకోండి, జనాల్లో రీచ్ అవుతుంది. ఇప్పుడు రైతున్నాడు, రైతుకు ఉపయోగపడి తీసుకోండి. ఏదైనా మందు ఉంది, పురుగుల మందే ఉంది, పురుగుల మందు మంచి పాపులారిటీ ఉంది, హీరోలు కూడా టెస్ట్ చేయాలి. ఇది కరెక్టా కాదా, ఈ మందు ఉపయోగపడుతుందా లేదా, ఇది డంచిక్ మందా, ఇది డూప్లికేట్ మందా అని వివరించుకొని కనుక్కొని తర్వాత యాడ్ ఇస్తే మంచిదని మా అభిప్రాయం. ఓకే, ఒక్క మాటలో ఇప్పుడు ఈ యాడ్ అంటే ప్రతి ఒక్క స్టార్స్ కూడా చేశారు. గతంలో చిరంజీవి గారు కూడా థమ్స్ అప్ చేశారు, పవన్ కళ్యాణ్ గారు పెప్సీ చేశారు, రీసెంట్ గా రామ్ చరణ్ కూడా చేశాడు. అలాగే మరి వీళ్ళందరి మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం అయితే కేవలం వీళ్ళిద్దరిని టార్గెట్ లేదండి. కేసులు నమోదయ్యే అవకాశాలు అసలు అనేది మాట కాదు. వాళ్ళు ఒకటే మాట అంటారు, ప్రమోట్ చేయడం వల్ల కేసులు పెట్టడం ఏందని అంటారు వాళ్ళు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పుష్ప 2 ఒక ఇష్యూ అయింది, దానివల్ల అల్లు అర్జున్ వెళ్ళాలి, సంజయ్ చెప్పుకున్నాడు, బయటకు కూడా వచ్చాడు. ఇది పెద్ద ఇష్యూ కాదండి. కాకపోతే ఏంటంటే ఒకటి సెలబ్రిటీలు ఏంటంటే వాళ్ళు నాకు చెప్పారు, నేను ప్రమోషన్ చేయమని చేసా అంటారు. వాళ్ళు ఎస్కేప్ అయితే వాళ్ళని ఎవరు ఒత్తిడి పెట్టరు, మంచి హోదాలు ఉండాలి కాబట్టి. కాకపోతే యాడ్లు వేసుకునేటప్పుడు జనాలను దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే మంచిది. స్కూల్స్ చేయడం వల్ల మంచిదే కదా, కానీ మరి స్కూళ్ళు కాలేజీలు చేయడం వల్ల మంచిదే, కానీ ఒకటే కాలేజీ చెప్తున్నావు కదా నువ్వు ఒకటే కాలేజీ చెప్తున్నావు కదా, ఇంకా మిగతా కాలేజీలు ఇవ్వంటున్నాను నేను. అదే అంటే మరి నెంబర్ 1 కాలేజ్ ఒకటే కదా, నెంబర్ 1 కాదు, నారాయణ, చైతన్య, ఇంకా ఉన్నాయి.